ఎంతోమంది మనోభావాలను గాయపరిచేటువంటి విధంగా మాట్లాడితే ఆ వ్యాఖ్యలు ఆ కారు కూతల మీద ఈరోజు మేము నిరసన తెలియజేస్తే మా మీద కేసులు కట్టారే. ఈ వ్యాఖ్యానించినటువంటి వ్యక్తి ఆ వ్యాఖ్యాతకి వాళ్ళకి సంబంధించినటువంటి సిబ్బంది మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలి అని అడిగితే దాని మీద సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆయన ఏదో పాపం వెళ్ళి బెస్ట్ బిజినెస్ రిఫార్మర్ అవార్డు తెచ్చుకున్నాడంట. బెస్ట్ బిజినెస్ రిఫార్మర్ కాదు, నువ్వు పోలీస్ రిఫార్మ్స్ గురించి ఆలోచించి శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా వ్యవహరిస్తున్నారంటే చివరికి టోల్ ప్లాజా దగ్గర రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేది బండి ఆపినా సరే పోయి దాని అద్దాల పగలు కొడుతుంది, వాళ్ళదని కొడుతుంది, ఆడలను చుట్టుపట్టుకొని కుప్పల చేతులు పెడితే పాపం మహిళలను కూడా చూడకుండా. అదేమంటే గన్మేల్ని పురామాయిస్తే పోలీసు శాఖలో ఉండేటువంటి వాళ్ళకేం వచ్చిందో తెలియదు. మా దగ్గర గన్మేల్ని ఉంటే ఎవరన్నా మా మీదకి వస్తే పక్కన నిలబడేవాళ్ళు తప్ప నెట్టేవాళ్ళు కూడా కాదు. మేము కూడా పనిచేసాం అధికారంలో, అధికార పార్టీలో ఎమ్మెల్యేలుగా పనిచేసాం. మాకు ఉండేటువంటి వాళ్ళు మా భద్రత కల్పించడానికి మాకు రక్షణగా నిలబడి ఉండేవాళ్ళు తప్ప ఎవరిని నెట్టేటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదు, ఎవరి మీద చేయి చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు కాదు. నువ్వు ఎమ్మెల్యే అని చెప్పి నీ ముఖాన ఏమైనా స్టిక్కర్ ఉంటుందా, నీ ముఖాన ఏమైనా రాశాడా? బ్రహ్మ ఎప్పుడో మీకు ఏదో జన్మలో చేసినటువంటి పుణ్యం ఓ పదవి ఇచ్చాడు మీకు, దాన్ని అడ్డం పెట్టుకొని మహిళల మీద అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద దాడి చేసేటువంటి పరిస్థితి, వాళ్ళ మీద కేసులు పెట్టుకునేది. పాపం చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యాడంట. ఏమని వాళ్ళ మీద ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు అని. నువ్వు మాటలకే సీరియస్ అవుతావా, చేతలకు సీరియస్ అవుతావా? నువ్వు బిజినెస్లో సంస్కరణలు కాదు, పరిపాలనలో ఉన్నటువంటి సంస్కరణలు అన్నీ కూడా మట్టి కొట్టుకుపోతున్నాయి, నీరు గారిపోతున్నాయి. అసలు ఆంధ్ర రాష్ట్రం అంటేనే ఈరోజు ఏహ్యభావం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. కోర్టులు చివాట్లు పెడుతున్నాయి, కోర్టులు ఏ విధంగా వ్యాఖ్యానిస్తున్నాయి ఒకసారి చూస్తే ఆయన చంద్రబాబు నాయుడు సిగ్గుతో తలదించుకోవాలని 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పి ఆ పాత హరిశ్చంద్ర సినిమాలు ఎత్తుకుంటాడు చూడు పద్యం. అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడితే నాకు 40 సంవత్సరాల అనుభవం, సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది, నేను ఎన్ని చూడలేదు ఎన్ని చేయలేదని చెప్పి మాట్లాడుతున్నావు. నువ్వు చేసినవి చూసినవి ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మేము ఈరోజు వెళ్ళాం, ఖచ్చితమైనటువంటి ఆలోచన చెప్పి వాళ్ళకి చెప్పామయ్యా మీరు దీని మీద తీసుకోండి అని చెప్పి. ఒకవేళ చంద్రబాబు మాటలకో పోలీసు ఉన్నతాధికారుల మాటలకో తలొగ్గి మేము ఇచ్చినటువంటి ఫిర్యాదుల మీద చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి విషయంలో మాకు వెన్నంటి ఉండేటువంటి మా నాయకులు, మా కార్యకర్తలు, మా బలం, మా బలగం.